తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న ఈ యంగ్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. తొలి టీ20 మ్యాచ్లో ఆడిన నితీష్ రెండో టీ20 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి అవుటయ్యాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో వెల్లడించారు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శివం దుబే భారత తుది జట్టులోకి వచ్చాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మేనేజ్మెంట్ అతడు రిస్క్ తీసుకోకుండా విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. నితీష్ కుమార్ రెడ్డి ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, అతడు ఐపీఎల్ 2025 సీజన్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పలు కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐపీఎల్కి దూరమైతే అతడి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ప్లేయర్ని ఎంపిక చేస్తుందనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి గాయంపై సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం స్పందించింది. అతడు త్వరగా కోలుకోవాలని ఎస్ఆర్హెచ్ తన అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. మరింత బలంగా తిరిగిరా అని ట్వీట్ చేసింది. 2024లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన కారణంగా అతడిని ఐపీఎల్ 2024 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ 20 లక్షలకు జట్టులోకి తీసుకుంది. అయితే గత సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన నితీష్ 2 హాఫ్ సెంచరీలతో సహా 303 పరుగులు చేశాడు. అంతేకాదు తన బౌలింగ్తో 3 వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో గత నవంబర్లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే హైదరాబాద్ జట్టు అతడిని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది.